2 లక్షల రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న చేస్తామని ప్రకటన. 3 నెలలు దాటినా అతిగతి లేని రుణమాఫీ, అసలుకు వడ్డీ కలిపి తడిసి మోపాడు. అంటే ఇక్కడ గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా రుణమాఫీ చేయండి, ఈ ప్రభుత్వం చేస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ ముచ్చట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అదే రుణమాఫీ చేస్తానని చెప్పి ఎంత 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన రుణమాఫీ కోసం ఆర్బీఐ నుంచి. ఆ డబ్బులు ఏం చేసిండని అడుగుతున్నా. 5,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం తీసుకొచ్చిండు. రైతు బంధు కోసమేమో 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. మరి ఆ డబ్బులు ఏడబాయి రేవంత్ రెడ్డి గారు? ఆ డబ్బులు ఏడబాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అదేవిధంగా ఆ డబ్బులు ఏడవ తీసుకెళ్ళిళ్ళు. మరి ఇటు రైతు బంధు ఇవ్వకపోయే, రైతు రుణమాఫీ చేయకపోయే, మరి ఆ పైసల్ని ఎవరికి ఫోన్ పే చేసిళ్ళు, ఎవరికి గూగుల్ పే చేసి రేవంత్ రెడ్డి గారు? కొంపదీసి రాహుల్ గాంధీకి జోడో యాత్రలు న్యాయం చేయడానికి ఆ డబ్బులు ఎడబరిచిల్లా, లేకుంటే